రైట్ గా తెలంగాణ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ అయితే ముగిసింది. ఎట్టకేలకు తెలంగాణ ప్రజలు ఒక తీర్పునిచ్చారు. బీజేపీకి 8 సీట్లు, కాంగ్రెస్ కు 8 సీట్లు, ఎంఐఎం కు 1 సీటును అయితే కేటాయించినటువంటి తీర్మానం చూస్తా ఉన్నాము. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కు మాత్రము 1 సీటు కూడా రాలేనటువంటి పరిస్థితి, కేవలం 0గానే మిగిలిపోయింది. సో మొత్తం మీద బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. గత అసెంబ్లీలు కావచ్చు, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కావచ్చు. ఇక కోలుకొని లేనటువంటి దెబ్బనైతే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కొట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా అయితే కౌంటింగ్ ఇంకా నడుస్తోంది. ఇప్పటికే 297 సీట్లలో ఇక ఏదైతే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది, అండ్ దాంతోపాటు 232 సీట్లలో అయితే ఏదైతే ఇండియా కూటమి కొంత ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనట్టు కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంబరాలు చేస్తున్నారు. ప్రధానంగా మనం గాంధీభవన్లో ఉన్నాం. ఒకసారిగా ఒక రకమైనటువంటి సంబరాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. అటు యూత్ కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఇక ఇతర నాయకులంతా, గెలిచిన అభ్యర్థులంతా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే టపాకాయల మూతలతో, అదేవిధంగా బ్యాండ్ సప్పులతో అయితే వాళ్ళు సంబరాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఏదైతే ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నటువంటి కొంత నమ్మకం ఉన్నట్టు కూడా, రాహుల్ గాంధీ ప్రధానిగా చూడబోతున్నటువంటి నమ్మకం మాకు ఉన్నట్టు కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులంతా ఇక ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనా తెలంగాణలో గట్టి పోటీని మాత్రము కాంగ్రెస్ చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు గెలిచినటువంటి ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, అదేవిధంగా వరంగల్ కావచ్చు, సో ఇతర ప్రాంతాల్లో భారీ మెజార్టీని అయితే సొంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా భారీ మెజార్టీ, దాదాపు 5 లక్షల పైకి చిలుకు ఓట్ల మెజార్టీతో కూడా అటు ఖమ్మం కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, ఇక వరంగల్ కావచ్చు, అదేవిధంగా భువనగిరి కావచ్చు, ప్రధానంగా ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ మెజార్టీతో అయితే అభ్యర్థులు గెలిచారు. ఇక నాగర్ కర్నూలు విషయానికి వచ్చినా కూడా మల్లు రవి భారీ మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి. జహీరాబాద్ కావచ్చు. సో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు సో మాట్లాడదాం. సాహితీ కేయూ యూనివర్సిటీ సంబంధించి సో ఎట్లా చూస్తున్నారు ఈ రాష్ట్ర ఫలితాలు చూస్తూ ఉంటే, దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది కాంగ్రెస్? ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రో మోడీ, యాంటీ మోడీ క్లియర్ గా కనిపిస్తున్నది. మనకి పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయి, కానీ దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రజాస్వామ్యం సుభిక్షంగా ఉండాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే క్రమంలో, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే క్రమంలో ప్రజలంతా కూడా ఎట్లయితే తెలంగాణలో గత డిసెంబర్లో వచ్చినటువంటి ఎలక్షన్స్ ప్రజల యొక్క జాగరూకతని, వాళ్ళలో ఉన్న విప్లవాన్ని, చైతన్యాన్ని మన దేశానికి చెప్పారో, ఇవాళ దేశమంతా కూడా అట్లనే తెలంగాణలో చూపించినటువంటి చైతన్యాన్ని చూపించడం శుభసూచకం. రెండవది, ఒక మాట, ఏ గోల్డెన్ కేజ్ ఇస్ స్టిల్ ఏ కేజ్, అంటే బంగారు పంజరమైనా కూడా పంజరమే. మీరు మిగతా రాష్ట్రాల ఎలక్షన్స్ రిజల్ట్ చూసినా కూడా, తెలంగాణ రిజల్ట్ చూసినా కూడా, ఓవరాల్ పార్లమెంట్ రిజల్ట్స్ చూసినా కూడా, ఒక పక్షిని బంగారు పంజరంలో పెట్టినా కూడా అది పంజరమే అవుతుంది. బంగారం పంజరమైనంత మాత్రం అది పంజరమే. అట్లనే వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని బంధించదలుచుకున్నారు బీజేపీ పార్టీ. దాన్ని ప్రజలు చాలా చైతన్యంతో తిప్పికొట్టడం చాలా శుభసూచకం. రెండవది, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరైతే తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో గెలిచిన పార్లమెంట్ సభ్యులంతా కూడా గట్టి పోటీ ఇచ్చారు. వీటన్నిటిని మించి మా వరంగల్లో కడియం కావ్య గారు గెలుపొందడం, ఎందుకంటే వరంగల్ జిల్లా అంతా కూడా ఎప్పుడు కూడా మహిళా శక్తికి మేము ఒక నిదర్శనంగా నిలబడతాము. అక్కడ ఆరూరు రమేష్ ఎవరైతే అంటే సిట్టింగ్ కోల్పోయి తర్వాత పార్టీ చేంజ్ అయిన తర్వాత బీజేపీ టికెట్ ఇచ్చింది, ప్రజలు ఇది కూడా గమనించినారు. ఇక్కడ సెక్యులర్ రాష్ట్రంగా మన రాష్ట్రం ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటది. దేశంలో ప్రో మోడీ ఏదైతే ఉందో దాన్ని చాలా క్లియర్ కట్ రిజల్ట్ గా, చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రజాస్వామ్యము ఓటు ద్వారా మనకి ప్రపంచానికి చూపించింది. ఈ దెబ్బకైనా కూడా ఇది మిగతా దేశాలతోటి మన దేశం చాలా వ్యతిరేకంగా ఉంటది కొన్ని నిర్ణయాలకి. దాన్ని పరిరక్షించుకునే క్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క హక్కులను, ప్రజల యొక్క స్వేచ్ఛను, ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా, అంటే జీవించే హక్కును కానీ, వాక్ స్వాతంత్ర హక్కును కానీ, రాజ్యాంగం పొందుపరిచిన ప్రతి హక్కును ఇచ్చింది చూసారా. ఇది నిజంగా శుభసూచకం. మాలాంటి యంగ్ లీడర్స్ కి, మాలాంటి విద్యార్థి నాయకులకి ఇవాళ ప్రజలు కనపరిచినటువంటి చైతన్యం మాకు ఖచ్చితంగా ఇది ఒక మేము మోటివేషన్ స్పిరిట్ లాగా తీసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసే దిశగా మేము వెళ్తాము. మాకు చాలా సగర్వంగా ఉంది. భారతదేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళొకసారి ఇంతమంది సీట్లు ఏదైతే గెలిపించారో ప్రజలు, వాళ్ళందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఓటర్కి కూడా మేము తెలంగాణ తరపున విద్యార్థులుగా ఖచ్చితంగా మా తరపున మేము మా కృతజ్ఞతలు, వినమ్రంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ 1 సీటు కూడా పోనీ చేయలేకపోయింది. ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ గత అసెంబ్లీలో కూడా అధికారాన్ని కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు పక్క అంటూ అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ అన్నారు. 1 సీటు కూడా పోనీయలేదు. ఏం చెప్తారు? వాళ్ళకి గత
అసెంబ్లీ ఎలక్షన్స్ లో చెంపపెట్టయింది. ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన ఓట్లు కూడా వీళ్ళు అలాయ్ లెక్కనే జరిగింది. బీజేపీకి బీఆర్ఎస్ అనేది ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎక్కడ చూసుకున్నా, ఏ నియోజకవర్గంలో చూసుకున్నా బీజేపీ ఇంత మునిపన్నది ఇన్ని రాలేదు. దిక్కులేని స్థితిలో బీఆర్ఎస్ నాయకులు ఇవాళ కొమ్ము కాచుకొని బీజేపీ పార్టీ నాయకులకు కూర్చున్నారు కాబట్టి ఆ మాత్రం సీట్లు మిగిలాయి అనేది ఇది సుస్పష్టం. రెండవది, హరీష్ రావు గారు అన్నట్టు మీరు ఎన్నిసార్లు ప్రజలను ప్రలోభాలకు గురి చేయాలని చూసినా కూడా ప్రజలు ఒక చైతన్యంతో ఉన్నారు. ఇవాళ కేవలం పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాష్ట్ర ప్రజల పరిరక్షణ, దేశ ప్రజల పరిరక్షణ, హక్కుల పరిరక్షణలో భాగంగా ఒక విప్లవాన్ని, చైతన్యాన్ని ప్రదర్శించండి. కాబట్టి ఇట్లాంటి మాటకారి మేధావుల ముందు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం తల వంచదు. ఏపీ విషయం, పక్క రాష్ట్ర విషయానికి వస్తే టీడీపీ కూటమి గెలిచింది. ఊహించని రీతిలో సీట్లు సొంతం చేసుకోబోతుంది. అన్ని రకాలుగా కూడా ఆధిక్యంలో ఉంది అన్ని సీట్లలో, అన్ని నియోజకవర్గాల్లో. ఎట్లా చూస్తారు? టీడీపీ పరంగా మనం ఏపీ రాజకీయాన్ని గమనిస్తేనండి, మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలకు మనకి రాజధాని కొనసాగింది. కానీ ఒక సుస్థిరమైన రాజధాని ఏర్పరచుకోవడం, టీడీపీ విజయంలో సోషల్ మీడియా పాత్ర చాలా ఉందండి. ఏదైతే వైఎస్ఆర్సీపీకి అగైనిస్ట్ గా సోషల్ మీడియా పనిచేసిందో, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు ఏదైతే జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపడానికి పనిచేశాయి. కానీ స్టిల్ ఇక్కడ మోసపోయింది ఎవరు అంటే నిజంగా కూడా ఎంతో కొంత కింది స్థాయి ప్రజలకు మేలు జరిగే ఉంటది. ఏ పార్టీ అయినా ఎంతో కొంత మేలు చేసే ఉంటది. కానీ ఇక్కడ ఎప్పుడైతే కూటమి వాళ్ళకి ఫస్ట్ రాజకీయంగా కూడా 10 సంవత్సరాల అధికారంలో లేకపోవడము, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ ఇదిగా ఉండడము. రెండవది, బీజేపీ పరంగా చూసుకుంటే పురంధరేశ్వరి గారు ఎవరైతే ఎన్టీ రామారావు గారిని బాధ పెట్టాడు వాళ్ళ మరిది గారు అని చెప్పినటువంటి భువనేశ్వరి గారు ఫర్ ద ఫస్ట్ టైం ఆ మెడలో టీడీపీ కండవ కప్పుకోవడం కూడా ఒక కుటుంబం ఐక్యత కనపరిచింది. కాబట్టి కొంత సెంటిమెంటల్ ఓట్స్ వచ్చాయనేది నా అభిప్రాయం. రెండవది, ఆంధ్ర ప్రజలకి రాజధాని లేదనేది అదొక పెయిన్ఫుల్ ఇష్యూ లాగానే అది మారింది. ఎందుకనంటే మిగతా రాష్ట్రాలతో పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడలేని స్థితిలో ఉందని గమనించింది. కాబట్టి బహుశా ప్రజలు అక్కడ పట్టం కట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓ రకంగా 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారే కావచ్చు, అక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగు రాష్ట్రాలు 2 కూడా సుస్థిరమైన సమగ్రమైన అభివృద్ధి పదంలో నడవాలని ప్రపంచ దేశాలకు కానీ దేశానికి కానీ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో యువతకు ఉపాధి కల్పిస్తూ, మహిళలకు సంరక్షణ కల్పిస్తూ, ఆర్థిక పరంగా పుష్టిని చేకూర్చి ఆర్థికంగా కూడా బలోపేతం అవ్వాలని చెప్పి నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిలో కూడా ఒక రకమైనటువంటి నమ్మకం కనిపిస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా మేము ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తామన్నటువంటి సూచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.